హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ మీరు అనుకోవచ్చు ఏంటి ఇక్కడ ఉన్నాను అని. నేనైతే విజయవాడ వెళ్తున్నాను. అంటే ఒక వర్క్ మీద అని కాదు, కానీ మల్టిపుల్ వర్క్స్ అయితే ఉన్నాయి. కొంచెం అవి చూసుకుందామని అయితే వెళ్తున్నా. మేమైతే రామవరం పాడులో దిగిపోయి ఊబర్ బుక్ చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ అయితే మేము ఒక కాలేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అంటే తమ్ముడికి రీసెంట్గా 10th రిజల్ట్స్ వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చాయి, పాస్ అయ్యాడు కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్. సో అందుకని ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం అయితే విజయవాడలో జాయిన్ చేద్దామని అయితే వెళ్తున్నా. సో ఆ కాలేజ్ ఏంటి అనేది ముందు తెలుసుకుందరు. అండ్ మేమైతే ఊబర్ బుక్ చేసుకున్నాం. కానీ ఎండ మాత్రం ఎంత హెవీగా ఉందంటే అమ్మో, చాలా అంటే చాలా వేడి. అలా వెళ్తుంటే లిటరల్లీ గాలి వచ్చినప్పుడు చాలా అంటే చాలా వేడిగా వస్తుంది. అండ్ ఈ హాట్ సమ్మర్లో అయితే మేము బొండం అయితే తాగం. కొబ్బరి బొండం షాప్ అయితే ఉంది కాలేజ్ ఫ్రంట్లో. అండ్ మీరందరూ వెయిట్ చేస్తున్నారు కదా. సో కాలేజ్ వచ్చేసరికి ఏంటంటే ఆంధ్ర లోయలా కాలేజ్లో అయితే జాయిన్ చేసాం. కాలేజ్ అయితే ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు, కానీ దిస్ ఈస్ ద ఫస్ట్ వ్యూ అనమాట. మాకు కాలేజ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మాకైతే అంత ఐడియా లేదు, వేరే కాలేజ్ అనుకున్నాం. బట్ ఇది ప్రిఫర్ చేయడానికి ఏంటంటే దీని గురించి అయితే మాకు మా సిస్టర్ రికమెండ్ చేశారనమాట. లైక్ ప్రిన్సిపల్ సిస్టర్, మా స్కూల్ సిస్టర్. సో మా తమ్ముడైతే తర్వాత దీన్ని ఎందుకు చూడకూడదు, ఒకసారి ఈ కాలేజ్ ట్రై చేద్దామని కొంచెం నలుగురిని అడిగితే ఈ కాలేజ్ బెస్ట్ అని చెప్పారు. సో ఈ కాలేజ్ చాలా బాగుంది. దీని ఫుల్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో అండ్ ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత లంచ్ టైం కదా. సో మేమైతే క్రాస్ రోడ్స్ అనే రెస్టారెంట్కి వెళ్ళాము. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది రెస్టారెంట్. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను ఈ రెస్టారెంట్ని. వ్యూ ఏంటి, అంబియన్స్ ఏంటి, లైక్ చాలా అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మేమైతే గార్లిక్ చికెన్ అండ్ చికెన్ నూడిల్స్ అండ్ టిక్కా బిర్యానీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం. ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంది, సర్వింగ్ బాగుంది. అండ్ ఇన్ టైంలో ఫుడ్ అనేది తీసుకొస్తున్నారు. లైక్ వేరే హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం చాలా టైం వెయిట్ చేస్తాం ఫుడ్ రావడానికి. సో ఇక్కడ అలా ఏమీ లేదు, ఇన్ టైంలో తీసుకొస్తున్నారు. అండ్ ప్లేట్స్ కూడా చాలా డిఫరెంట్గా క్లీన్ చేసి కవర్ రోల్ చేసి పెట్టారు. నేను ఇప్పుడు దాకా విజిట్ చేసిన ఏ హోటల్లో కూడా ఇంత అలా అయితే లేదు, ఎంత నీట్ అండ్ క్లీన్గా అయితే లేదు. కమింగ్ టు వాష్రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. సో కమింగ్ టు హోటల్ అండ్ ఫుడ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్. అండ్ దీని ఫ్రంటే ఉన్న జూడియోకి అయితే వెళ్ళాం. అండ్ చెప్పాను కదా షాపింగ్కి అండ్ కాలేజ్ జాయినింగ్కి అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం సెట్ అవ్వకైతే వచ్చేసాం. అండ్ జూడియోలో కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. అమ్మకి తీసుకుందామని వెళ్ళి నేనే చాలా తీసుకున్నాను. అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను, నేను వేర్ చేసినప్పుడు చెప్తాను ఇది జూడియోలో తీసుకున్నాను. సో తీసుకున్నా కానీ మొత్తం అన్నీ కూడా వైటే తీసుకున్నాను. నాకు వైట్ అయితే చాలా నచ్చింది ఈసారి. ఎప్పుడు బ్లాక్, బట్ ఈసారి ఎందుకో వైట్లో అయితే చాలా తీసుకున్నాను. అండ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ బిల్లింగ్ వచ్చేసరికి 6K అయిపోయింది అరౌండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీరామ క్లాత్ షోరూమ్కి వెళ్ళాము. అండ్ క్రాస్ రోడ్స్ రెస్టారెంట్ నుంచి శ్రీరామ క్లాత్ షోరూమ్కి డిస్టెన్స్ అంతేం లేదు, దగ్గరే నియర్ బై. లైక్ వితిన్ 3 minutesలో అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో ఫైనల్లీ అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసరికి ఈ షాప్ ప్రిఫర్ చేసింది మా అక్క అనమాట. అయితే ఇక్కడే షాప్ చేసింది క్రిస్మస్కి అండ్ న్యూ ఇయర్కి. కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్ మెయిన్. నేను ఇక్కడైతే కేరళ శారీ కూడా తీసుకున్నా. అప్కమింగ్ వీడియోస్లో స్టైల్ చేసి అయితే వస్తుంది ఆ వీడియో, అప్పుడు అయితే అప్లోడ్ చేస్తాను. సో అమ్మ అయితే తీసుకుంటున్నారు, ట్రై చేస్తాను. అండ్ ఈ శారీస్లో మేము ఏదైతే తీసుకొని ఉంటామో మీరైతే కమెంట్ చేయండి, గెస్ట్ చేయండి నార్మల్గా. అండ్ షాప్ వచ్చేసరికి చాలా అంటే నీట్గా చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది. ప్రతి సెక్షన్ సపరేట్గా ఉంటుంది. అండ్ దీని పక్కనే ఇంకో సెక్షన్ ఉంటుంది, ఇంకో బిల్డింగ్లో కింద అన్నీ లైక్ క్లాత్స్ ఉంటాయి. అండ్ పైన వచ్చేసరికి లైక్ బ్లౌజ్ పీసెస్ ఎలా ఉంటాయి, ఫ్యాబ్రిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి, అవి కూడా తీసుకున్నాం. అండ్ చూసారు కదా. అండ్ ఫైనల్లీ బీసెన్ రోడ్కి అయితే వచ్చాం. మీ అందరికీ తెలిసిందే కదా విజయవాడలో బీసెన్ రోడ్ ఫేమస్ అని. సో ఇదంతా చూసేసి మొత్తం తిరిగేసి కొన్ని అయితే కొనుక్కొని కొన్ని తిని అండ్ కొంచెం తాగి అయితే ఈరోజైతే ఫినిష్ చేసాం. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు ఫ్యామిలీతో పాటు. ఎప్పుడు వెళ్ళినా కానీ అది నెక్స్ట్ లెవెల్లో హిట్ అవుతుంది కదా ఆ డే.
సో మాకు అలాగే అయిందనమాట. చాలా అంటే చాలా క్యూట్ అండ్ స్వీట్గా అయితే డే అయితే కంప్లీట్ అయింది. ఫైనల్లీ ఊబర్ అయితే బుక్ చేసుకొని స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మేము రీచ్ అయింది 5:30, 5 నియర్ బై అనుకుంటా. కానీ ట్రైన్ వచ్చేసరికి 6:40 అలా అయితే వచ్చింది. ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి అయితే 10 అయిపోయింది మాకు. ట్రైన్ లైక్ ఆగి ఆగి రావడం వల్ల కొంచెం లేట్ అయితే అయింది. బట్ ఎంత లేట్ అయినాకైతే అలసిపోలేదు ఎవ్వరం కూడా. అండ్ నా చిన్న సజెషన్ ఏంటంటే, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఈ ఎండల టైంలో కొంచెం బయటకు వెళ్ళడం తగ్గించాలి. ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ విజయవాడ స్టేషన్కి అయితే వచ్చేసాం, రైల్వే స్టేషన్కి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.